మనం ప్రతిరోజు ఒకరికి హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలా మనం డే స్టార్ట్ చేస్తున్నాం కదా, లేకపోతే ఎండ్ చేస్తున్నాం కదా. సో అలాంటిదే ఒకరోజు ఒక మెసేజ్ రాకపోతే మనం ఎంత కష్టపడాలో, ఎంత బాధపడాలో తెలుస్తుంది విషయం. ఒక్క సంఘటన మొత్తం మార్చేసింది. విశాఖపట్నంకి చెందిన సురేష్ అనే వ్యక్తి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు భార్గవి. వాళ్ళకి 2 పిల్లలు. సో ఒమాన్లో జరిగిన యుఎస్ మిలిటరీ స్ట్రైక్లో సురేష్ వ్యక్తి చనిపోయారు. వీళ్ళు విశాఖపట్నంలో జీవిస్తున్నారు. తను ఇంకా కొన్ని రోజుల్లో ఇంటికి రావాలనే ముందు ఈ సంఘటన జరిగింది. ఒమాన్లో జరిగిన యుఎస్ మిలిటరీ స్ట్రైక్ వల్ల 3 భారతీయులు చనిపోయారు. అలానే సురేష్ ఒకరు. సురేష్ తన భార్యతో చివరిగా మాట్లాడిన మాట ఏంటంటే, నాకు ఇక్కడ చాలా తప్పుగా అనిపిస్తుంది, నాకు ఇక్కడ ఏదోలా ఉంది, నాకు ఫ్యామిలీని చూడాలనిపిస్తుంది అని చెప్పాడు. కానీ చూసే ముందే తను పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పలు భారత నాయకులు మరియు పలు రాజకీయ నాయకులు కూడా స్పందించారు. తన భార్య మీడియా సమావేశంగా ఒకటే కోరుకుంటుంది, తన బాడీని ఇక్కడికి తెచ్చి మాకు అప్పగించాలని, మేము మిగతా కార్యక్రమాలు చేసుకోవాలని చాలా వేదనతో మీడియా ముందుకు వచ్చి చెప్తుంది. మనం మగాడిగా పుట్టాక మన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి జీవనాభివృద్ధి సాగిస్తుంటాం. కానీ ఈ సీ బేస్డ్ కంపెనీస్ లైక్ కొన్ని ఉంటాయి. మన ఊర్లో చాలామంది అరే నువ్వేం చేస్తున్నావు అంటే నేను షిప్ ఎక్కారా అని అంటుంటారు. ఇది మంచిదే, అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు. కానీ వాళ్ళు కూడా ఈ ఏదైతే షిప్ ఎక్కుతారో వాళ్ళు 6 months ఆర్ 1 year పాటు ఒక కాంట్రాక్ట్ అనేది చాలా కంపెనీస్ ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్గానే పనిచేస్తాయి. కానీ కొంతమందికి ఇందులో పర్మనెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. బట్ పర్మనెంట్ అయినా కాంట్రాక్ట్ అయినా సరే ఒక సీ బేస్డ్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక షిప్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తుంది అనేటప్పుడు కంపల్సరీగా నువ్వు ఇన్ని మంత్స్ నుంచి ఇన్ని మంత్స్ వరకు నువ్వు కంపల్సరీ ఇక్కడే ఉండాలి, నువ్వు ఈ పనే చేయాలి అని వాళ్ళకి ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఇలానే మా ఊళ్ళో కూడా చాలామంది సీ బేస్డ్ కంపెనీస్లోనే లైక్ సీలోనే పనిచేస్తుంటారు. సో ఇది చాలా బాధాకరం. అలాగే దీనిపై పలు రాజకీయ నాయకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇలా జరగడం చాలా బాధాకరం అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అలానే వంగలపూడి అనిత గారు కూడా ట్వీట్ చేశారు. సో విశాఖపట్నంకి చెందిన వ్యక్తి ఇలా దుర్మరణం అవ్వడం చాలా బాధాకరం. సో అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ సీ బేస్డ్ కంపెనీస్ లైక్ షిప్స్లో పనిచేస్తుంటారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీ అమూల్యమైన టైంని ఏదో కంపెనీ కోసం త్యాగం చేయకుండా మీ ఫ్యామిలీ కోసం త్యాగం చేయండి. ఇదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.